అదే కనిపిస్తుంది కదా మీకు, అదే మన కాటన్ దొర గారు కట్టించినటువంటి పాత ఆనకట్ట. చూస్తున్నారు కదా, మన గోదారమ్మ పరవళ్ళును ఇక్కడే అడ్డుకట్టగా నిర్మించడం జరిగింది సర్ ఆర్థర్ కాటన్ దొర మహాశయ గారు. అందుకే ఆయన జ్ఞాపకార్థం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని పెట్టుకోవడం జరిగింది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీష్మ ద మాస్టర్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు తప్పనిసరిగా షేర్ చేయండి. ఇట్లు భీష్మ ద మాస్టర్. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం కడియం నర్సరీలు చూసుకుంటూ గోదావరి నదిపై నిర్మించినటువంటి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ను చూపిద్దాను. ఈరోజైతే నేను మా ఫ్రెండ్ కలిసి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ చూద్దామని బయలుదేరాం. ఇదైతే ప్రజెంట్ అయితే వేమగిరి సెంటర్లో ఉన్నాము. కడియం దాటిన తర్వాత వస్తుంది. దీని తర్వాత మనకి నెక్స్ట్ ధవళేశ్వరం. మనకి గోదావరి పేరు వచ్చి రాజమండ్రి అని చెప్పినా కానీ రాజమండ్రి నుంచి ధవళేశ్వరం మధ్యలోనే అఖండ గోదావరి మనకు కనపడుతుంది. అదిగో ధవళేశ్వరం వచ్చేసాం. మనకి కాటన్ దొర గారు వెల్కమ్ చెప్తున్నారు. చూడండి, ఇక్కడే మనం ధవళేశ్వరం బ్రిడ్జి మీదకి యూటర్న్ తీసుకోవాలి. మీరు చూస్తున్నటువంటి ఈ సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఎక్కడో లేదండి, ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సమీపాన ధవళేశ్వరంలో ఉంది. గోదావరి నదిపై నిర్మించిన ఒక అద్భుతమైన ఆనకట్ట. ఇది ఉభయ గోదావరి జిల్లాలను కరువు కాటకాల నుండి విముక్తి చేసి పచ్చని పంట పొలాలుగా మార్చడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మీరు కనిపించేదే కాటన్ దొర మ్యూజియం. మీకు కనిపించే ఈ కాలువ తూర్పు డెల్టా కాలువ, అనగా తూర్పుగోదావరి జిల్లాకు నీరు అందించేది. ప్రస్తుతమైతే కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలోని అనేక గ్రామాలకు త్రాగు సాగు నీరు అందించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఇప్పుడే మనం కాటన్ బ్యారేజ్ పైకి వచ్చాము. చూస్తున్నారు కదా, కనిపించేదే ఓల్డ్ బ్యారేజ్. ఇప్పుడైతే మనం బ్యారేజ్ నుంచి ధవళేశ్వరం నుండి విద్యాశ్వరం వరకు ప్రయాణం చేద్దాం. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే బ్యారేజ్ పక్కనే వంతెన నిర్మించడం జరిగింది. దాని మీదుగా మనం ధవళేశ్వరం నుంచి విద్యాశ్వరం వెళ్ళవచ్చు. ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చి 40 కిలోమీటర్లు మాత్రమే. అంతేకాకుండా హెవీ వెహికల్స్ ఈ రోడ్డుపై అస్సలు ప్రయాణించకూడదు. ఎందుకంటే మనకి ఈ బ్యారేజ్ యొక్క భద్రత మనకి ముఖ్యం కదా. ఈ ఆనకట్ట యొక్క చారిత్రక నేపథ్యం, నిర్మాణం. ఇది బ్రిటిష్ ఇంజనీర్ అయినటువంటి సర్ ఆర్థర్ థామస్ కాటన్ ఆధ్వర్యంలో ఈ ఆనకట్ట నిర్మాణం 1847లో ప్రారంభమై 1852 నాటికే పూర్తి అయ్యింది. అంటే చూడండి, మనకి 5 సంవత్సరాల కాలంలో పూర్తి అయ్యింది. ఎంత తక్కువ టైంలో పూర్తి చేశారో చూడండి. పాత ఆనకట్ట బలహీనమైన తరువాత కొత్త ఆనకట్టను 1970 సంవత్సరంలో ప్రారంభించి 1982 సంవత్సరంలో పూర్తి చేసినారు. దీనిపైన కనిపిస్తుంది కదా పెద్ద మిషను, అదే గేట్లను లిఫ్ట్ చేసేటటువంటి యంత్రం. ఈ ఆనకట్టకు విద్యేశ్వరం ధవళేశ్వరం మధ్యలో 3 లంక ప్రాంతాలు ఉన్నాయి. అవి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పిచుకలంక ప్రాంతం. దీన్ని ఇప్పుడు మన ప్రభుత్వం వారు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో
పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఒక మంచి ప్రాజెక్టును చేస్తున్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ దృష్టి సారించాయి. ఆనకట్ట స్వరూపం. ఈ ఆనకట్ట లంకలు ఉండటం వలన 4 భాగాలుగా ఉంటుంది. ధవళేశ్వరం పిచ్చికిలంక మధ్యలో ఉన్న భాగం 1440.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో 77 గేట్లు కలిగి ఉంటుంది. ఇది ధవళేశ్వరం డివిజన్లోకి వస్తుంది. రెండవది మీరు చూస్తున్నటువంటి పిచ్చికిలంక బొబ్బర్లంక మధ్యలో ఉన్న భాగం, ఇది ర్యాలీ విభాగంలోకి వస్తుంది. 884.45 మీటర్ల పొడవు ఉంటుంది. దీంట్లో మొత్తం 43 గేట్లు ఉంటాయి. మూడవది బొబ్బర్లంక మద్దూరులంక మధ్యలో ఉన్న భాగం, మద్దూరు విభాగం. ఇది 469.6 మీటర్ల పొడవు ఉంటుంది. 23 గేట్లు కలిగి ఉంటుంది. ఇదే బొబ్బర్లంక గ్రామం. చుట్టూ గోదావరి ఉంటుంది, మధ్యలో విలేజ్ ఉంటుంది. ఇక్కడి నుంచే మనం వాడపల్లికి కూడా వెళ్ళవచ్చు. ఈ గ్రామం అయితే మాత్రం చాలా బాగుంటుంది. రాజమండ్రి పరిసర ప్రాంతాలకు వచ్చే ప్రజలు ఖచ్చితంగా ఈ బ్యారేజ్ని సందర్శించవలసిందే. ఎందుకంటే మనకి ఇటుపక్క గోదావరి, మధ్యలో లంక గ్రామాలు, పక్కన బ్యారేజు, ఈ అందాలన్నీ కూడా తనివి తీరునివే. పోలవరం ప్రాజెక్టు, రాజమండ్రి పరిసర ప్రాంతాలు, ఈ గోదావరి చూడాలంటే కనీసం మీరు 2 రోజులు స్పెండ్ చేయవలసిందే. I feel cozy, yeah. Can you hold up? Don't need no coffee yet. Got no makeup. How do you look so fine? Bust up, bust up. How did I make you mine? Stay a minute, another minute. Hold on a second, I love this moment, yeah. Stay a minute, another minute. Hold on a second, I love this moment, yeah. Love when we take our time to make love. Promise you I'm not wasting time in the bathtub. We don't gotta rush, no. Never gonna rush, no. My life's in a slow-mo, always in a slow-mo. I still show up on time. Stay a minute, another minute. Hold on a second, I love this moment, yeah. Stay a minute, another minute. Hold on a second, I love this moment, yeah. Stay a minute, another minute. Hold on a second, I love this moment, yeah. Stay a minute, another minute. Hold on a second, I love this moment, yeah. Got me feeling loved, even though I hold us up. Let me know if you ever think that I am being too much. You got me feeling loved, even though I hold us up. Let me know if you ever think that I am being so. Just stay a minute, another minute. Hold on a second, I
love this moment, yeah. Just stay a minute, another minute. Hold on a second, I love this moment, yeah. Just stay a minute, another minute. Hold on a second, I love. ఇప్పుడు 4వ విభాగమైనటువంటి మద్దూరులంక విద్యేశ్వరం మధ్య ఉన్న భాగం విద్యేశ్వర విభాగం అంటారు. ఇది 804.9 మీటర్ల పొడవు ఉంటుంది, 39 గేట్లు కలిగి ఉంటుంది. మనం విద్యేశ్వరం కొంచెం ఎదరికెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుదాం. ఇక్కడి వరకు కూడా మొత్తం ధవళేశ్వరం టు విద్యేశ్వరం భాగం చూడండి. ఇప్పుడు ఇది పశ్చిమ డెల్టా విభాగము కాలువ, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ ప్రదేశానికి అంతా కూడా సాగునీరు అందించే ఈ ప్రధాన కాలువ ఇదే, అతిపెద్దది కూడా. ఇప్పుడు మరలా మనం రిటర్న్ బయలుదేరుతున్నాం. గోదావరి ఈ పేరు వింటే చాలు మా గుండె ప్రశాంతంగా కొట్టుకుంటుంది. ఎందుకంటే గోదావరి ఎక్కడ పుట్టినా కానీ ఇక్కడే పెరిగింది, ఇక్కడే సముద్ర గర్భంలో కలిసిపోతుంది. అందుకేనేమో ఈ గోదావరి మాకే సొంతం అనిపిస్తుంది, ఈ ప్రశాంత గోదావరి. మేము ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటాము, ఎందుకంటే గోదావరే మాకు ఈ ప్రశాంతత నేర్పించింది. మాకు మంచి చేసిన వారిని ఎప్పుడు కూడా మర్చిపోము, మా గుండెల్లో పెట్టుకుంటాము. ఎందుకంటే ఈ నదిపై ఆనకట్ట నిర్మించిన సర్ ఆర్థర్ కాటన్ వారిని దొరాని ముద్దుగా పిలుచుకుంటాము. అంతేకాకుండా మా ప్రతి కాలువ గొట్టుపై ఆయన విగ్రహాన్ని పెట్టుకుని పూజిస్తాము. ఆయన మధుర సేవలకు గుర్తుగా కాటన్ మ్యూజియంను కూడా నిర్మించి భద్రపరుచుకుంటున్నాము. ఇలా చూస్తున్నారు కదా ఎంత నీరు వృధాగా పోతుందో. మీరు అందరూ అనుకుంటారు, అబ్బో గోదావరి జిల్లాల వారు అందరూ ఎంతటి అదృష్టవంతులు, పుష్కలంగా నీరు దొరుకుతుంది, పాడి పంటలు పండుతున్నాయి అని. అలా మీరు అనుకుంటే మీరు కూడా పప్పులో కాలుసినట్టే. ఎందుకంటే మా గోదావరి జిల్లాల్లో సుమారు 40% మాత్రమే ఈ గోదావరి అందిస్తుంది. మిగతా ప్రాంతానికంతా కూడా గోదావరి జలాలు పక్క నుంచి వెళ్తున్నా కూడా నీటి సదుపాయం ఉండదు. అదే మెట్ట ప్రాంతంగా పిలువబడుతుంది. ఇందులో 55% నీటి లేని ప్రాంతం మా గోదావరి జిల్లాలో ఉంది. సుమారుగా 300 నుంచి 500 అడుగుల్లో కూడా నీరు దొరకదు ఆ మెట్ట ప్రాంతంలో. ఈ నీరు చూడండి ఎంత వృధాగా పోతుందో. ఇలా పోయిన నీరు 1 సంవత్సరం ఆపినట్లయితే 3 సంవత్సరాలు కూడా వర్షం కురవకపోయినా కూడా ప్రాబ్లం ఉండదు, అంత నీరు వృధాగా పోతుంది. అందుకే మా వాళ్ళు పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించినట్లయితే మా గోదావరి జిల్లాలతో పాటు మిగతా పక్క జిల్లాలకు కూడా పుష్కలంగా నీరు అందుతుంది. అందుకే మాకు గోదావరి అంటే ప్రాణం. మీరు చూస్తున్నది సర్ ఆర్థర్ ద్వారా కట్టిన పాత ఆనకట్ట. ఇది ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉంది. ఈ ఆనకట్ట కట్టకముందు అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో 1833 సంవత్సరంలో అయితే అనావృష్టి, కరువు వచ్చింది, పూర్తిగా ఎండిపోయినాయి. మరలా 1839 సంవత్సరంలో అయితే అతివృష్టి వచ్చి తుఫాన్లు ఉప్పెన్లు వచ్చి మొత్తం పొలాలు గ్రామాలన్నీ కూడా మునిగిపోయినాయి. అందుకని ఈ ఆనకట్టను నిర్మించారు బ్రిటిష్ వారు. ఈ బ్యారేజ్కి వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో మీకు కాటన్ మ్యూజియం ఉంటుంది. ఈ ఆనకట్ట నిర్మించిన సందర్భంలో ఉపయోగించిన యంత్రాలు, ఈ పరికరాలు, కాటన్ ఉపయోగించినటువంటి కొన్ని వస్తువులు కూడా మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. తప్పనిసరిగా విజిట్ చేయండి. ఈ ఆనకట్టను సందర్శించిన తర్వాత తప్పనిసరిగా కడియం నర్సరీని చూడండి. ఇక్కడికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటాయి. అఖండ గోదావరిని మరి ఒక వీడియోలో చూపిస్తాను. ఇక్కడ కొత్తగా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు పుష్కరాల సందర్భంగా. ఇవన్నీ కూడా మరి ఒక వీడియోలో ఖచ్చితంగా మీకు చూపిస్తాను. When I wake up, I feel cozy, yeah. Can you hold up? Don't need no coffee yet. Got no makeup. How do you look so fine? Plus up, plus up. How did I make you mine? Stay a minute, another minute. Hold on a second, I love this moment, yeah. Stay a minute, another minute. Hold on a second, I love this moment, yeah.
to love when we take our time to make love. Promise you I'm not wasting time in the bathtub. We don't gotta rush, no, never gonna rush, no. My life's in a slow-mo, always in a slow-mo. I still show up on time. Stay a minute, another minute. Hold on a second, I love this moment, yeah. Stay a minute, another minute. Hold on a second, I love this moment, yeah. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కామెంటు, సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేయండి. ఎందుకంటే కొత్త వీడియోస్ చేయడానికి నాకు కూడా అవకాశం ఉంటుంది. ఇట్లు భీష్మ ద మాస్టర్.